వ్యర్థాలు ఆధునిక ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్. ఎక్కడికక్కడ పేరుకుపోతున్న వ్యర్థాలు పర్యావరణంపై చూపే ప్రభావం అంతా ఇంత కాదు. ఎక్కడికక్కడ వాతావరణాన్ని కలుషితం చేస్తూ ప్రజారోగ్యాన్ని హరిస్తున్నాయి. ఇంతటి హాని చేసే వ్యర్థాల నిర్మూలనకు, నిర్వహణకు ప్రత్యేక పద్ధతులున్నా మానవ సహజ నిర్లక్ష్యం వల్ల ప్రమాద తీవ్రత పెరుగుతూ పోతోంది. ప్రత్యేకించి అధిక జనాభా ఉన్న మన దేశంలో వివిధ రకాల ఘన, ద్రవ వ్యర్థాలు చాప కింద నీరులా అంతకంతకు విస్తరిస్తూ యావత్తు జాతి ఆరోగ్యాన్ని కబళిస్తున్నాయి. నీరు, గాలి, భూమిని కాలుష్యం చేస్తూ మానవాళి మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అభివృద్ధి చెందిన దేశాలు పాటిస్తున్న అధునాతన శాస్త్రీయ పద్ధతుల్ని అందిపుచ్చుకుంటూ వ్యర్థాల నిర్వహణలో ప్రత్యేకత చాటుకుంటోంది విశాఖ నగరపాలక సంస్థ. స్వచ్ఛ సర్వేక్షణలో సత్తా చాటేందుకు మహా విశాఖ నగరపాలక సంస్థ శరవేగంగా ముందడుగులు వేస్తోంది. సమగ్రంగా వ్యర్థాలను శుద్ధి చేయడంతో పాటు సమీకృతంగా వ్యర్థాలన్నింటినీ ఒక్కచోటే నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను ప్రస్తుతం చేస్తున్నారు. కాపులుప్పాడ డంపింగ్ యార్డును స్వచ్ఛతకు చిహ్నంగా మార్చడంతో పాటు ఇక్కడి చెత్తను వనరులుగా మార్చుకునే దిశగా అనేక కార్యాచరణలను ప్రస్తుతం అమలు చేసే దిశగా కసరత్తు జరుగుతోంది. దానికి సంబంధించిన వివరాలను ఇప్పుడు చూద్దాం. కాలుష్య కాసారంగా మారిన భూమికి జీవం. పనికిరాని వ్యర్థాల నుంచి వనరుల సృష్టి. దశాబ్దాల నాటి సమస్యకు శాశ్వత పరిష్కారం. పచ్చని కొండలు, భూగర్భ జలాల సంరక్షణ. పరిసరాల పరిశుభ్రత, కాలుష్యరహిత వాతావరణం మెరుగైన జీవన ప్రమాణాలకు సంకేతం. మన చుట్టూ ఉన్న పర్యావరణం బాగుంటేనే సమాజం నిజమైన ప్రగతి పథంలో సాగుతున్నట్లు లెక్క. స్వార్థం, సకల సౌకర్యాల కోసం వినాశనానికి వెళితే కలిగే నష్టం, కష్టం అనుభవించక తప్పదు. అందుకే గాంధీ మహాత్ముడి స్మరణతో పర్యావరణాన్ని కాపాడుకునే దిశగా స్వచ్ఛ భారత్ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. నగరాలు అంటే కాలుష్య కేంద్రాలుగా భావించే దుస్థితి నుంచి స్వచ్ఛ సర్వేక్షణ్ బాటలో ఆరోగ్యకర పోటీకి నాంది పలికే పరిస్థితికొచ్చాం. ఈ పోటీలో విశాఖ నగరం తొలి 3 ఏళ్లలో తనదైన ముద్ర వేసింది. దేశం మొత్తాన్ని ఆకర్షించింది. 205వ ర్యాంకు నుంచి 2 ఏళ్ల కాలంలోనే 5, 3 ర్యాంకులకు ఎగబాకింది. విశాఖ నగరపాలక సంస్థ అమలు చేసిన అనేక వినూత్న కార్యక్రమాలే విశాఖను స్వచ్ఛ ర్యాంకుల్లో అగ్రస్థానాలకు చేర్చింది. ఒక దశలో అట్టడుక్కు దిగజారిన తరుణంలో విశాఖ ర్యాంకును ఎట్టి పరిస్థితుల్లో మెరుగుపరుచుకోవాలని మహా విశాఖ నగరపాలక సంస్థ కంకణం కట్టుకుంది. పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. 10 లక్షలకు పైగా జనాభా కలిగిన ఈ సాగర తీర నగరాన్ని చెత్తరహితంగా మార్చడానికి మొదట కాపులుప్పాడ డంపింగ్ యార్డు ప్రక్షాళనపై దృష్టి పెట్టింది. పక్కా కార్యాచరణతో ముందుకు సాగుతోంది. పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ మేలైన వ్యర్థ నిర్వహణ కార్యక్రమాలతో అందమైన విశాఖను ఇతర నగరాలకు ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది జీవీఎంసీ. కాపులుప్పాడని డంపింగ్ యార్డ్ అనే మాట నుంచి ప్రాసెసింగ్, కాంప్రహెన్సివ్ వేస్ట్ ప్రాసెసింగ్, ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ అని అందాం అనుకుంటున్నాం. బికాస్ వీ నో లాంగర్ వాంటెడ్ టు యూజ్ యాజ్ అ డంప్ యార్డ్. అందుకోసమే అక్కడ కన్స్ట్రక్షన్ డెమాలిషన్ వేస్ట్ ప్లాంట్ వచ్చింది, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ వస్తుంది, బయోగ్యాస్ ప్లాంట్స్ ఉన్నాయి, ప్లాస్టిక్ రీసైక్లింగ్ ప్లాంట్స్ ఉన్నాయి, వెట్ వేస్ట్ని కంపోస్ట్గా తయారు చేసే ప్లాంట్స్ ఉన్నాయి. దాంతోపాటుగా బయోమైనింగ్ అనేది చేస్తున్నాం. బయోమైనింగ్ అంటే ఏమిటంటే కొన్ని 25-30 సంవత్సరాలుగా డంప్ చేస్తున్న వేస్ట్ని కూడా
ప్రాసెస్ చేసి ఆ ల్యాండ్ ఏదైతే డంప్ యార్డ్గా మిగిలిపోయిందో లెగసీ వేస్ట్ దాన్నంతా రీక్లెయిమ్ చేసుకొని బెటర్ యూస్కి పెట్టడం కోసం. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ వచ్చిందంటే పెద్దగా దుర్గంధం లేకుండా వేస్ట్ ప్రాసెస్ జరుగుతుంటుంది. సో మిగిలిన 100-150 ఎకరాలని మంచి పబ్లిక్ యూటిలిటీకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ బయోమైనింగ్ కూడా ఇనిషియేట్ చేశామన్నమాట. వ్యర్థ నిర్వహణ చర్యల్లో భాగంగా విశాఖ నగరంలో ఉత్పన్నమయ్యే చెత్తను 2 దశాబ్దాలకు పైగా భరిస్తున్న కాపులుప్పాడ డంపింగ్ యార్డు రూపురేఖలు మారనున్నాయి. ఎటు చూసినా పచ్చని కొండలు కనిపించే ఈ డంపింగ్ యార్డు సుమారు 110 ఎకరాల్లో విస్తరించింది. అనేక ఏళ్లుగా ఇక్కడ పోగుబడిన చెత్త కారణంగా భూమిలో అడుగు లోతున వ్యర్థాలు పేరుకుపోయాయి. ఈ ప్రాంతంలోని వ్యర్థాల నుంచి విడుదలయ్యే వాయువులు, దుమ్ము కారణంగా సమీప ప్రాంత ప్రజలు అనారోగ్య సమస్యల బారిన పడిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జీవీఎంసీ సమగ్ర సమీకృత వ్యర్థ శుద్ధి కేంద్రంగా కాపులుప్పాడ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతోంది. కాపులుప్పాడ డంపింగ్ యార్డు ప్రక్షాళన కోసం జీవీఎంసీ సుమారు 400 కోట్ల రూపాయల వ్యయంతో వేర్వేరు ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది. కీలకమైన వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టును స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ సంయుక్తంగా చేపట్టాయి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో 320 కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణం దాదాపు చివరి దశలో ఉంది. మరోవైపు వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రం డిసెంబర్ నాటికి అందుబాటులోకి రానుంది. ఇది రెండూ పూర్తయితే మారికవలస, కాపులుప్పాడ పరిసర ప్రాంత ప్రజలకు ప్రమాదకర కాలుష్యం నుంచి విముక్తి లభించనుంది. మేము 25 yearsకి ల్యాండ్ లీజ్ అగ్రిమెంట్ వేసుకొని ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసాము. టోటల్ 17 acres ల్యాండ్ మాకు ఇచ్చారు. మాకు డైలీ మాకు రిక్వైర్మెంట్ 1200 tons అండి. ఎంఎస్డబ్ల్యూ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ 1200 tons మనకు కావాలి. దీని నుంచి 15 MW/hour పవర్ జనరేషన్ అవుతుంది. ఇది వచ్చి ఒక వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఎంటైర్ విశాఖపట్నంకి. ఇది వన్ స్టాప్ సొల్యూషన్. ఎంఎస్డబ్ల్యూ హ్యాండ్లింగ్కి ఒక వన్ స్టాప్ సొల్యూషన్ అండి. టోటల్ వేస్ట్ మనం ప్రాసెస్ చేసి దాని నుంచి పవర్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఎన్నో ఏళ్ళ నుంచి డంప్ చేస్తున్నారు. సాయిల్ పొల్యూషన్ అయింది, ఎయిర్ పొల్యూషన్ ఉంది, మొన్న పొల్యూషన్ అవుతుంది. ఆ పొల్యూషన్ అనేది ఉండదు. ఒక చోట మొత్తం క్లస్టర్స్ చేసి అన్ని చేయడం వల్ల మొత్తం ఈ చోటలు విశాఖపట్నం జిల్లాకే కాకుండా పక్కన మన రాజమండ్రి నుంచి కానీ ఇట్లా మన శ్రీకాకుళం నుంచి కానీ అన్ని చోట్ల నుంచి వస్తుంది. వచ్చినప్పుడు ఏమవుతుందంటే మొత్తం చెత్త అనేటువంటి పరిస్థితుల్లో బయట ఎక్కడ ఉండదు. ఇక్కడ బర్న్ అవటము, మొత్తం ప్రాసెసర్ రావటము, మనకు బర్న్ అవడము, ప్లస్ ఫేస్ కన్సర్న్ ఉండదు, శుద్ధిగా ఉంటుంది, ప్లస్ మనకి ఎలక్ట్రిసిటీ కూడా వస్తుంది. వ్యర్థాల నుంచి కరెంట్ ఉత్పత్తి చేసే విద్యుత్ ప్లాంట్ 15 మెగావాట్ల సామర్థ్యంతో 25 సంవత్సరాల పాటు సేవలందించనుంది. ఈ ప్లాంట్ పనిచేసేందుకు రోజుకు 1200 టన్నుల ఘన వ్యర్థాలు అవసరం కాగా ఒక్క విశాఖ మహానగరంలో 1000 టన్నులకు పైనే చెత్త ఉత్పత్తి అవుతోంది. ఇది కాకుండా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన మరో 4 మున్సిపాలిటీల నుంచి వ్యర్థాల్ని సేకరించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. జిందాల్ సంస్థ సాంకేతికంగా అన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తూ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేస్తోంది. ముఖ్యంగా కాలుష్య రహిత వ్యర్థాల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాలు 2016 ఏడాది ఇచ్చిన ఘన వ్యర్థ నిర్వహణ నిబంధనలకు లోబడి ఈ కేంద్రం పనిచేయనుంది. మెగావాట్ వేస్ట్ టు ఎనర్జీ ట్రీట్మెంట్ ప్లాంట్ కాపులుప్పాడలో కడుతున్నాము. 90% మన గ్రిడ్కి ఇచ్చి 10% వాళ్ళు వాడుకుంటారు. సో దానికి మనం ఏం చేయాలంటే డైలీ మనం డోర్ టు డోర్ కలెక్షన్లో చేసిన శానిటరీ మన సాలిడ్ వేస్ట్ అంతా కూడా ట్రాన్స్పోర్ట్ చేసి కాపులుప్పాడలో ఇవ్వాలి మనం. అదేంటంటే మినిమం 1000 టన్నుల నుంచి 1200 tons ఇవ్వాలి వాళ్ళకి. ఇస్తే కనుక వాళ్ళ ప్లాంట్ ప్రాబ్లం లేకుండా రన్ అవుతుంది. అది 25 years వరకు మనకి పవర్ గ్రిడ్కి సప్లై చేస్తారు. ఇక కాపులుప్పాడ డంపింగ్ యార్డులో చేపట్టిన మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు బయోమైనింగ్. 2.5 దశాబ్దాల నుంచి సుమారు 25 లక్షల టన్నుల మేర చెత్త ఇక్కడ పేరుకుపోయి ఉందనేది ఓ అంచనా. ఈ వ్యర్థాలు భూమి లోపలి పొరల్లోకి సైతం ఇంకిపోయి ఉన్నట్లు నిర్ధారణకొచ్చారు. ఫలితంగా ఈ ప్రాంతంతో పాటు చుట్టుపక్కల పరిసరాల్లో భూగర్భ జలాలు బాగా కలుషితమయ్యాయి. ఈ సమస్య మరింత జటిలం కాకముందే పరిష్కరించే దిశగా
జీవీఎంసీ అడుగులు వేసింది. ప్రయోగాత్మకంగా 20 నుంచి 25 ఎకరాల మేర స్థలాన్ని ఎంపిక చేసి బయో మైనింగ్ ప్రక్రియను చేపడుతోంది. ఈ ప్రక్రియను అమలు చేయడంలో అనుభవం ఉన్న జిగ్మా గ్లోబల్ ఎన్విరాన్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ కు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే పనులు ప్రారంభించిన జిగ్మా సంస్థ 2.5 లక్షల మెట్రిక్ టన్నుల పేరుకుపోయిన చెత్తను శుద్ధి చేయనుంది. ఈ ప్రక్రియ కోసం ప్రత్యేకంగా ప్రాసెసింగ్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్నారు. ట్వంటీ 30 ఇయర్స్ బ్యాక్ ఉన్న వేస్ట్ ఉంటుంది. దానికి మనం ఎక్స్కవేట్ చేసిన తర్వాత ఈ విండోస్ లాగా మనం తయారు చేస్తాం. దానికి కెమికల్ స్ప్రే ద్వారా మొత్తం డ్రై చేస్తాం. ఎవ్రీ 7 daysకి వీ కీప్ ఆన్ డూయింగ్ ఇట్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 3 months. ఆ ప్రాసెస్లో కెమికల్ స్ప్రే చేసిన తర్వాత ఏమవుతుందంటే మనకి స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ రావడం మీకు కంట్రోల్ అవుతుంది. అయితే ఐ థింక్ ఇప్పుడు మీకు ఈ వేస్ట్ నుంచి స్మెల్ అసలు ఏం రావట్లేదు. నార్మల్ చెత్త స్మెల్ వస్తుంది, ఇక్కడ రావట్లేదు. మాది సెకండ్ ప్రొసీజర్ ఏమవుతుందంటే మెటల్ ప్రాసెసింగ్కి వెళ్తుంది. మెటల్ తీసుకెళ్ళి ప్రాసెసింగ్ స్టేజ్లో తీసుకెళ్తాం. అక్కడ ఏమవుతుందంటే మెటల్ మొత్తం ప్రాసెస్ అవుతుంది. 3 అవుట్పుట్స్ వస్తాయి మాకు. భవన నిర్మాణ కూల్చివేతల నుంచి వచ్చే వ్యర్థాల్ని సైతం ఇక్కడే శుద్ధి చేసేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే పనిచేస్తున్న సిఎన్డి వేస్ట్ ప్లాంట్ ఆ దిశగా మంచి ఫలితాలు సాధిస్తోంది. వ్యర్థాల్ని శుద్ధి చేసిన తరువాత వచ్చే పదార్థాలతో ఫుట్పాత్ తయారీకి వాడే టైల్స్ ను తయారు చేస్తున్నారు. మరోవైపు మరడి సంస్థ బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ లో మంచి ఫలితాల్ని సొంతం చేసుకుంటోంది. 3 జిల్లాలతో పాటు వివిధ రాష్ట్రాలకు సైతం ఆరోగ్య ప్రదాయినిగా వైద్య సేవలు అందించే కేజీహెచ్ తో పాటు నగరం నుంచి వచ్చే ప్రమాదకర వైద్య వ్యర్థాల్ని శుద్ధి చేసి పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా రక్షించడంలో ఉపయోగపడుతోంది. ఇక్కడ వచ్చి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. ఒకటి బయో మైనింగ్ ఉంది, సిఎన్డి వేస్ట్ ప్లాంట్ ఉంది, ఇది వేస్ట్ ఎనర్జీ ప్లాంట్. ఇది మొత్తం సాలిడ్ వేస్ట్, ఇది 1 స్టాప్ సొల్యూషన్. అంతా పవర్ జనరేట్ అవుతుంది. ఇక్కడ వేస్ట్ అంతా ఇక్కడ బర్న్ చేసి పవర్ జనరేట్ అవుతుంది. నెక్స్ట్ బయో మైనింగ్, బయో ఫ్యూయల్ కూడా ఇక్కడ ఉంది. మొత్తం ఈ కాపులపాడు డంపింగ్ యార్డ్ అంతా మొత్తం డిఫరెంట్ వేస్ట్ డిఫరెంట్గా ట్రీట్మెంట్ చేయడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో భాగంగా ప్రతి హాస్పిటల్లోనూ ఒక సూవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి దాన్ని యూజీడీకి కనెక్ట్ చేసుకునే దిశగా చర్యలు తీసుకుంది. మరి అలానే మా హాస్పిటల్లో, కళా హాస్పిటల్లో కూడా బయట ఒక సూవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి దాన్ని డైరెక్ట్గా వేస్ట్ వాటర్ అంతటిని త్రూ సూవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా ప్రాసెసింగ్ అయి దాన్ని యూజీడీకి కనెక్ట్ చేయడం జరిగింది. స్వచ్ఛ సర్వేక్షణలో తడి పొడి చెత్తను వేరుగా సేకరించడానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా వ్యర్థాల నిర్వహణకు ఇదెంతో దోహదం చేస్తోంది. ప్రస్తుతం తడి వ్యర్థాల నుంచి బయోగ్యాస్ ఉత్పత్తి చేసే ప్రక్రియ కాపులుప్పాడ డంపింగ్ యార్డులో జరుగుతోంది. రోజుకు 20 టన్నుల వ్యర్థాల్ని శుద్ధి చేయడం ద్వారా బయోగ్యాస్ ను ఉత్పత్తి చేస్తున్నారు. రానున్న రోజుల్లో 100 టన్నుల వ్యర్థాల నిర్వహణే లక్ష్యంగా ఈ కేంద్రాన్ని విస్తరించనున్నారు. కాపులుప్పాడ ప్రాంతంలో జరుగుతున్న ఈ మార్పులు స్వచ్ఛ సర్వేక్షణలో విశాఖ నగరాన్ని సరికొత్తగా ఆవిష్కరించనున్నాయి. 10 లక్షలకు పైబడిన జనాభా ఉన్న నగరాల స్వచ్ఛ ర్యాంకుల్లో విశాఖ ప్రస్తుతం 9వ స్థానంలో ఉంది. గత 3 ఏళ్లుగా తొలి స్థానంలో కొనసాగుతున్న ఇండోర్ కి బలమైన పోటీ ఇచ్చేందుకు విశాఖకు అవకాశాలున్నాయి. జీవీఎంసీ చేపట్టిన ప్రాజెక్టులు, చర్యలకు ప్రజల భాగస్వామ్యం జతైతే దేశంలోనే ఉత్తమ స్వచ్ఛ నగరంగా విశాఖ నిలవడం అంత కష్టమేమీ కాదు. ఇంకా ఎక్స్పాండ్ చేసి ఇంకా బాగా అభివృద్ధి చేసి వైజాగ్లో ఉన్న తడి చెత్త అంతా కూడా మాకు అవకాశం ఇస్తే వైజాగ్లో వస్తున్న తడి చెత్త అంతా కూడా దాన్ని గ్యాస్ కింద కన్వర్ట్ చేయాలని మా ఉద్దేశం. ఇలా వివిధ ప్రాజెక్టుల ద్వారా వచ్చే వ్యర్థాల నిర్వహణలో శాస్త్రీయ పద్ధతులు అనుసరిస్తూ కాపులుప్పాడను సైంటిఫిక్ డంపింగ్ యార్డుగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రాజెక్టులను పరిశీలించేందుకు దేశంలోని వివిధ మున్సిపాలిటీలకు చెందిన అధికారులు ఆసక్తి చూపిస్తుండడం ఆయా ప్రాజెక్టులు ఇస్తున్న సత్ఫలితాలకు నిదర్శనం. చేదు అనుభవాలను దూరం చేస్తూ జీవీఎంసీ నిర్దేశించుకున్న స్వచ్ఛ లక్ష్యం ఈ ప్రాంతాన్ని ఎంతో సుందరంగా మార్చనుంది. పచ్చిక మైదానాలతో ఉద్యానవనాలుగా ప్రస్తుతం మనం చూస్తున్న ఈ వ్యర్థాలు పేరుకుపోయిన స్థలాలు మారనున్నాయి. కెమెరా పర్సన్ సిహెచ్ శ్రీనివాస్తో అనిల్, ఈటీవీ న్యూస్, విశాఖ.